హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం పావు కేజీ ఆలు తీసుకున్నానండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. అన్నీ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముక్కలుగా సమానంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి. మామూలుగా పెద్దగా ఆలు ఉంటే ఇంకా బాగుంటాయి. నా దగ్గర ఇవే ఉన్నవండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా సమానంగా కట్ చేసుకొని అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి. ఇందులో ఉండే స్టార్చ్ అంతా పోయేంత వరకు 1-2 సార్లు కడుక్కోవాలి. వాటర్ వైట్గా వస్తాయండి. ఆ వాటర్ వైట్ పోయేంత వరకు మళ్ళీ మనకి ఎప్పటిలాగా వాటర్ వచ్చేంత వరకు కడుక్కొని ఇదిగో వాటర్ ఇలా వచ్చిన తర్వాత స్ట్రైనర్లో వేసుకోవాలండి. తడిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. అంతే అండి. లేదంటే మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు కారం, ఉప్పు, చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఆలులో తడి ఉంటే అది పీల్చుకుంటుందండి, పట్టేసుకుంటుంది కార్న్ఫ్లోర్. అలాగే క్రిస్పీనెస్ కూడా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి మనం ఎయిర్ ఫ్రైయర్ అన్నాం కదా అండి, ఆ ఎయిర్ ఫ్రైయర్ బౌల్ తీసుకొని ఇలా ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదిగో బ్రష్తో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలుగా డీప్ ఫ్రైకి పట్టినట్టుగా దీనికి ఆయిల్ ఏం పట్టదండి. మామూలుగా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది బ్రష్తో. అంతే అండి. ఇందాక మనం మసాలా పట్టించిన ముక్కల్ని ఈ బౌల్లో కొన్ని ముక్కలు తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ బౌల్లో వేసుకోవడం అయిపోయిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్కి ఆ బౌల్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెంపరేచర్ సెట్ చేసుకుందాము. మీడియం బ్రౌన్ కలర్ వచ్చేసి 9 మినిట్స్ అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి 15 మినిట్స్ సెట్ చేసుకోవాలి. నేను గోల్డెన్ బ్రౌన్ కలర్కి సెట్ చేస్తున్నాను. టెంపరేచర్ వచ్చేసి 200 డిగ్రీస్ సెట్ చేసుకోవాలి. టైం వచ్చేసి 15 మినిట్స్ సెట్ చేసుకోవాలి. అంతే అండి. ఎయిర్ ఫ్రైయర్లో చాలా ఈజీ అండి. ఈవినింగ్ స్నాక్స్కి అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా సింపుల్గా, తొందరగా, రిస్క్ ఏమీ లేకుండా చేసుకోవచ్చు. ఆయిల్ అసలు ఎక్కువగా ఏమీ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. మనం మధ్యలో ఇలా ఓపెన్ చేసి తీసుకొని కదుపుకోవాలి. ఇలా కదుపుకుంటే అన్నీ ఈవెన్గా బాయిల్ అవుతాయి ముక్కలు. మళ్ళీ సెట్ చేసుకోవాలి. మనం ఇలా తీసిన ప్రతిసారి టైం ఫస్ట్ నుండి ఏం స్టార్ట్ అవ్వదండి. మనం ఎక్కడైతే ఓపెన్ చేస్తామో అక్కడ నుండే టైం స్టార్ట్ అవుతుంది అండి. ఇదిగో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని ఇలా కదుపుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇదిగో కలర్ రావడం స్టార్ట్ అయింది కదా, ఇంకో కొద్దిసేపు అయితే సరిపోతుందండి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయండి. అంతే అండి. ఇందులో చాలా ఈజీ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయిందండి. ఇదిగో కలర్ఫుల్గా వచ్చేసాయి కదా అండి, క్రిస్పీగా, కలర్ఫుల్గా, గోల్డెన్ బ్రౌన్ కలర్. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. టమాటా కచప్తో సర్వ్ చేసుకుందామండి. ఇలా అంతే అండి. చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎయిర్ ఫ్రైయర్లో చేసేసుకోవచ్చు. వావ్, సూపర్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. క్రిస్పీ, టేస్టీ, సింపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.